హలో గైస్ అందరికీ నేను మీ గీత వెల్కమ్ టు విక్రమ్ దని టాక్. సో ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందంటే ప్రెజెంట్ లైవ్లో ఏం జరుగుతుంది అనేది అయితే చెప్తాను. సో అంటే ప్రెజెంట్ అంటే ఇప్పుడు నేను షూట్ చేస్తే ఎగ్జాక్ట్గా ఒక 10 to 15 మినిట్స్ లోపు అయితే అప్లోడ్ చేసేస్తాను. సో ఒక 15 మినిట్స్ ముందు లైవ్లో ఏం జరుగుతుంది అనేది అయితే మీకైతే ఇప్పుడైతే చెప్తాను. సో ఇప్పుడు దొంగల టాస్క్ అయితే జరుగుతుంది కదా 2 days నుండి. సో ఈ రోజు అయితే అమర్దీప్ అండ్ అర్జున్ ఇద్దరు కూడా ఎస్ఐస్ లాగా గెటప్లో అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతారు. సో వాళ్ళు ఎంట్రీ అయితే మంచిగా నీ దూకుడు సాంగ్తో అయితే ఎంట్రీ అయితే జరుగుతుంది. సో ఎంట్రీలో అందరూ కూడా సాంగ్కి డ్యాన్స్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళైతే వాళ్ళ గురించి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. సో ఇంట్రడక్షన్ వచ్చేసి అర్జున్ వచ్చేసి ఎస్ఐ ఇంద్రజిత్ అండ్ అమర్దీప్ వచ్చేసి ఎస్ఐ కామ్జిత్ అనమాట. సో ఇవి వచ్చేసి వాళ్ళ నేమ్స్ అనమాట, ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్లో నేమ్స్. సో వాళ్ళు వచ్చేసి ఇప్పుడు వాళ్ళ డాన్స్ ఉన్నారు కదా ఇద్దరు కూడా, సంజన అండ్ మాధురి. సో వీళ్ళిద్దరిని పట్టుకోవడానికి అయితే వచ్చారనమాట. అండ్ ఆల్సో వాళ్ళు కొట్టేసిన మనీ గురించి వాటన్నిటి గురించి కూడా మాట్లాడుతున్నారు. సో వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ వీడియో కింద అయితే లైక్ ఇచ్చేసేయండి. అండ్ వీడియో కంప్లీట్గా చూడండి, అక్కడ స్కిప్ చేయకుండా. సో ఈరోజు అయితే చాలా కాన్వర్సేషన్ జరిగింది. అండ్ బయట జరిగే వాటి గురించి కూడా అర్జున్ అయితే అడిగారు, హౌస్లో మీరు ఏం ఆడుతున్నారు ఏంటి అనేది కొంచెం సీరియస్గానే అడిగారు. మొత్తం కూడా వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తాను. సో స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్గా అయితే చూసేసేయండి. సో ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే రావటమే అర్జున్ అయితే గట్టిగానే అడిగాడు అనమాట. సో మీకు టాస్క్ ఇచ్చిన తర్వాత అసలు ఏం ఆడుతున్నారు, టాస్క్ ఇచ్చిన ఫస్ట్ డే మాత్రం కంటెంట్ కోసం మాట్లాడతారో వీడియో కోసం మాట్లాడతారో తెలియదు, కానీ టాపిక్లో లేనిది కూడా తీసుకొచ్చి మరీ మాట్లాడతారు. మాట్లాడి 100%కి 200% కంటెంట్ అయితే ఇస్తున్నారు. బట్ సెకండ్ డేకి వచ్చేటప్పటికి ఆ 200% కాస్త 100కి 20% కూడా ఇవ్వట్లేదు. 200% నుండి 20%కి ఎందుకు పడిపోతుంది అని చెప్పేసి అయితే గట్టిగా అడిగాడు అనమాట. సో ఎవరు కూడా దీనికి ఆన్సర్ అయితే ఇవ్వలేకపోయారు. అందరూ కూడా సైలెంట్గా అలా నుంచుండిపోయారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇల్లు మీరు పెట్టుకున్నట్లుగా ఇప్పుడు వరకు ఉన్న సీజన్స్లో ఎవరు కూడా ఇంత దరిద్రంగా అయితే పెట్టుకోలేదు అని కూడా అడిగాడు. సో అర్జున్ అలా గట్టిగా అడిగేటప్పటికి ఇమాన్యుల్ రిటర్న్ తిరిగేసి కాదు ఇప్పుడు టాస్క్ అన్నారు కాబట్టి సడన్గా మేమైతే ఫుడ్ తింటూ అలా ఉన్నాము. సో సడన్గా టాస్క్ అనేటప్పటికి అక్కడ పెట్టేసి వచ్చేసాము అని అయితే చెప్తాడు. చెప్తే ఇప్పుడు ఒక్కసారే కాదు మీరు టాస్క్ అని ఇప్పుడు వచ్చేసామని చెప్పడానికి. సో ఎప్పుడూ కూడా వీడియో ఎప్పుడు చూసినా కూడా బిగ్ బాస్ లైవ్ చూస్తున్నాము, ఎప్పుడు చూసినా కూడా ఇల్లు అనేది అస్సలు క్లీన్గానే ఉండట్లేదు. ఎప్పుడు చూడండి ఎంత దరిద్రంగా ఉంటుందో. ఏ సీజన్ వాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్న వాళ్ళలో ఎవరు కూడా ఇంత దరిద్రంగా అయితే పెట్టుకోలేదు అని అయితే చెప్తాడనమాట. సో వాళ్ళైతే ఫస్ట్ అయితే కిచెన్లోకి వెళ్ళి చూస్తారనమాట. కిచెన్లోకి వెళ్ళి చూసి అక్కడ డస్ట్ అక్కడే ఉంది. అండ్ తిన్న ప్లేట్లు, చెత్త, కట్ చేసిన వెజిటేబుల్స్. సో వెజిటేబుల్స్ కట్ చేసిన తర్వాత పీల్ చేసిన డస్ట్ అదంతా వస్తుంది కదా, సో ఆ డస్ట్ అక్కడే పడేసి ఉంది అని చెప్పేసి కొంచెం సేపు అయితే గట్టిగానే మాట్లాడారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్కి వెళ్ళారనమాట. లేదు ఫస్ట్ నెక్స్ట్ కిచెన్ అయిపోయిన తర్వాత జిమ్ ఏరియాకి, సో జిమ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, సో వాటి దగ్గరికి అయితే వెళ్ళారు. కొంచెంసేపు జిమ్ చేస్తున్నట్టుగా అమర్దీప్ కొంచెం ఎంటర్టైన్మెంట్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ బెడ్రూమ్కి వెళ్ళారు. బెడ్రూమ్కి వెళ్ళిన తర్వాత ఎక్కడ బెడ్షీట్స్ అక్కడే, ఒక్క బెడ్షీట్ కూడా మడతేసి అయితే లేదు. సో ఇదేనా మీరు పెట్టుకోవడం ఇల్లు, ఇదేనా నీట్గా పెట్టుకోవడం అంటే అని చెప్పేసి కొంచెం గట్టిగా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత వీళ్ళందరినీ బెడ్రూమ్కి బయటే ఉంచి అండ్ అమర్దీప్ అయితే ఇంకా లోపలికి వెళ్ళి సర్చ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో అంటే ముందుగానే సర్చ్ చేయడానికి ముందుగానే అడిగారు అనమాట, ఎవరైనా దొంగతనం చేసిన వాళ్ళు ఉంటే తెచ్చేసి అన్ని మర్యాదగా మాకు ఇచ్చేసేయండి, లేదంటే మేము బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళని కూడా మాకేమన్నా దొరికితే వాళ్ళని బయటకు తీసుకెళ్ళిపోతాము అని చెప్పేసి అడిగారు. అడిగితే ఎవరు కూడా ఏమీ ఇవ్వలేదన్నమాట. సో ఇంకా కొంతమంది అడిగారు దేనికి సంబంధించినవి అట్లాంటివి దొంగతనం అంటే అని అయితే అడిగారు. అడిగితే వీళ్ళు ఆన్సర్ చేయలేదు. ఆన్సర్ చేయకుండా ఇంకా 2-3 times వరకు అడిగేసి ఇంకా అమర్దీప్ అయితే వెళ్ళాడనమాట సెర్చ్ చేయడానికి. ఇంకా ఫస్ట్ అయితే బెడ్రూమ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ అర్జున్ వచ్చేసి వీళ్ళతో అయితే మాట్లాడుతూ నుంచున్నాడు అనమాట. ఇంకా హౌస్ ఇలా పెట్టుకున్నారు ఏంటి అని అట్లాగా. అండ్ రీతుని అడిగాడు అర్జున్, ఏంటి అసలు ఏం ఆడుతున్నావు, నువ్వు 6 weeks నుండి అసలు ఏం ఆడావు, గేమ్ నువ్వేం ఆడావో ఇప్పుడు చెప్పు అని చెప్పేసి రీతుని అడిగాడు. రీతు కాన్ఫిడెంట్గా నేను బాగా ఆడుతున్నాను, నా వల్ల అయినంత వరకు ఇస్తున్నాను, నేను ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాను అని అయితే రీతు చెప్పింది. చెప్తే ఇంకా దానికే అర్జున్ అడిగాడు రివర్స్ తిరిగి, టాప్ 5లో ఉంటావా, ఖచ్చితంగా ఉంటావా, కాన్ఫిడెన్స్ ఉందా అని అయితే అడిగాడు. ఎస్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేనైతే ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాను అని రీతు అయితే స్ట్రాంగ్గా చెప్పింది అనమాట. సో ఇప్పుడు రీతు చెప్పిన దానికి నువ్వేమంటావు పవన్, రీతు బాగా ఆడుతుందని చెప్పేసి పవన్ అయితే అడిగాడు. అడిగితే
ఇప్పుడిప్పుడే ఆడుతుంది, ఇంకా గేమ్ అయితే చేంజ్ చేసుకోలేదు, ఇప్పుడిప్పుడు చేంజ్ అవుతుంది గేమ్, ఇప్పుడిప్పుడు బాగా ఆడుతుంది అని అయితే చెప్పాడు. సో ఇంకా నెక్స్ట్ అర్జున్ అయితే ఇమాన్యుల్ని అడిగాడు అనమాట, ఎలా ఉంది నీ గేమ్ ఏంటి అని. అయితే నేనైతే టాప్ 2nd ప్లేస్లోనే ఉంటాను, ఖచ్చితంగా టాప్ 2లో ఉంటాను అని అయితే ఇమాన్యుల్ చెప్పాడు. చెప్తే ఖచ్చితంగా టాప్ 2లో ఉంటావా అని చెప్పేసి, బాగా స్ట్రాంగ్గా ఉన్నావే అని షాక్ అయ్యాడు అర్జున్. షాక్ అయ్యి నెక్స్ట్ అయితే తనుజాని అడిగాడు, ఏంటి ఇమాన్యుల్ చెప్పేదాని గురించి ఏమంటావు అనేసి. నాకు తెలీదు, తన గేమ్ గురించి తను చెప్పాడు కదా, నేనేం చెప్పాలి ఇంకా తన గేమ్ గురించి. నాకు తెలిసిందైతే నేను పెద్దగా అయితే నా గేమ్ గురించి అయితే నేను చెప్పగలను, కానీ తన గేమ్ గురించి కాబట్టి తను చెప్పాడు కదా, సో నేనైతే చెప్పేది ఏముండదు, నాకైతే ఎవరి గేమ్ గురించి పెద్దగా తెలియదు అని సేఫ్గా తనుజ అయితే మంచిగా మాట్లాడి తప్పుకుంది. ఇంకా నెక్స్ట్ వెతకడానికి వెళ్ళాడు కదా అమర్దీప్, సో ఎస్ఐ కామ్జిత్ వెతకడానికి సర్చింగ్ అయితే వెళ్ళాడు బెడ్రూమ్లోకి వెళ్ళి. ఇంకా అక్కడ ఒకసారి అయితే బెడ్స్ కింద మొత్తం అయితే సర్చ్ చేసి బయటకు వస్తాడు, ఏం దొరకలేదని చెప్పేసి. సో ఇక్కడ తనూజ అండ్ దివ్య వీళ్ళందరూ అయితే టెన్షన్ పడుతూ ఉంటారు, ఎందుకంటే తనూజ అయితే ఫుల్ మనీ కొట్టేసింది, మొత్తం కూడా అక్కడే తన ర్యాక్ దగ్గరే దాచుకుంటుంది. మేకప్ వేసేవి ఉంటాయి కదా, సో వాటిలో మేకప్ ఎక్విప్మెంట్స్లో అయితే దాచుకుందనమాట. సో అక్కడ ఏమన్నా చూస్తాడేమో అని అయితే చాలా భయపడింది. సో టెన్షన్ పడుతూనే ఉన్నారు. ఇక్కడ అర్జున్ ఏమో ఎందుకు మీరు టెన్షన్ పడుతున్నారు ఏం లేనప్పుడు అని అట్లా అడుగుతూనే ఉన్నాడు. సో ఏమైందంటే అక్కడ అమర్దీప్ మొత్తం సర్చ్ చేసేసి ఏం లేదు అని బయటకు వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత అర్జున్ అడిగాడు అనమాట, వీళ్ళు ఇక్కడ ఇంత టెన్షన్ పడుతున్నారు, నువ్వు అక్కడ వెతుకుతుంటే నువ్వేం దొరకలేదు అంటున్నావు ఏంటి అనేసి అర్జున్ అయితే అడిగాడు. సో అమర్దీప్ మళ్ళీ రిటర్న్ వెళ్ళాడనమాట, రిటర్న్ వెళ్ళి వెతకడం అయితే స్టార్ట్ చేశాడు. సో ఏం దొరికింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, మిస్ అవ్వకుండా చూసేసేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.